హాయ్ అండి. మీకు ఈ వీడియో నచ్చితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జేడీ, కేడీ ఇద్దరు కూడా ఇక రౌడీల్ని బాగా కొడుతుంటారు. అప్పుడే మీనన్ ఇక రమ్యకి రివాల్వర్ పెడతారు. జేడీ, నువ్వు కనుక ఆపకపోతే ఇదిగో నేను మీ టీం ప్రాణాలు తీసేస్తాను, ఈ రమ్య ప్రాణాలు తీసేస్తాను అని జేడీని బెదిరిస్తుంటాడు. మీనన్, రమ్యనేమి చేయకు అని జేడీ వేడుకుంటూ బతిమలాడుతుంటుంది. నాకు కావాల్సింది కూడా ఈ అమ్మాయి ప్రాణాలు కాదు జేడీ, నాకు కావాల్సింది మినిస్టర్ని వదిలేస్తావా లేకుంటే రమ్య ప్రాణాలు తీసేయమంటావా అని రివాల్వరు ఇక రమ్యకి పాయింట్ బ్లాంక్లో గుడిపెట్టి వార్నింగ్ ఇస్తుంటాడు. వెంటనే జేడీ అయితే, వద్దు, రమ్యని ఏమి చేయొద్దు, నేను మినిస్టర్ని వదిలేస్తాను అని హ్యాండ్ కప్స్ తాళంని విసిరేస్తుంది. ఇక రమ్య అయితే క్యాచ్ పట్టుకుంటుంది. ముందు ఆ మినిస్టర్ హ్యాండ్ కప్స్ తీసేసాయి అని మీనన్ చెప్తూ ఉంటాడు. రమ్య తీయబోతూ ఉంటుంది. మీనన్, నువ్వు ముందు విడిపించాల్సింది నన్ను కాదు, ఆ కావ్య డ్రైవర్ శివయ్య ప్రాణాలతో ఇంకా ఉన్నాడు, వెనుక కారులో ఉన్నాడు, ముందు వాడిని చంపేసాయి వెళ్ళు అని మినిస్టర్ మీనన్తో అంటాడు. రమ్యని కింద తోసేస్తాడు. వెంటనే ఇక ఆ శివయ్యని వెంటనే శివయ్య దగ్గరికి వెళ్తాడు. ఏంటి శివ, ఎలా ఉన్నావు, నువ్వు ఇంకా ప్రాణాలతోనే ఉన్నావా అని వాడిని పక్కకు లాక్కి వెళ్తాడు. బండకేసి తలని బాగా బాధేసి చంపబోతూ రివాల్వర్ని గురిపెడతారు. అప్పుడే జేడీ పరిగెత్తుకుని అక్కడికి వస్తుంది. దూరం నుంచి చూస్తూ ఉంటుంది. వద్దు, నన్ను చంపొద్దు, నన్ను షూట్ చేయొద్దు అని డ్రైవర్ శివయ్య మీనన్ని వేడుకుంటుంటాడు. మీనన్ అయితే పైశాచికంగా నవ్వుతూ షూట్ చేయబోతూ ఉంటాడు. దాత్రి అప్పుడే ఒక కర్రను తీసుకుంటుంది. మీనన్ చేతికి తగిలేలా విసిరేస్తుంది. ఇక మీనన్ చేతిలో ఉన్న గన్ అయితే కింద పడిపోతుంది. మళ్ళీ వెంటనే ఇక జేడీ రివాల్వర్ తీసుకొని మీనన్కి తగలకుండా మీనన్ అక్కడి నుంచి వెళ్ళిపోయేలాగా షూట్ చేస్తూ ఉంటుంది. ఎక్కడ జేడీ తనని షూట్ చేస్తుందని మీనన్ అయితే అక్కడి నుంచి పరుగులు పెడుతూ పారిపోతాడు. ఇక శివయ్యని హాస్పిటల్కి తీసుకువెళ్తారు. శివయ్యకి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు. జేడీ, కేడీ, రమ్య బయట వెయిట్ చేస్తూ ఇక కంగారు పడుతూ ఉంటారు. మ్యామ్, శివయ్యకి ఏమీ కాదు, కంగారు పడకండి అని రమ్య ధైర్యం చెప్తూ ఉంటుంది. శివయ్య మామకి ఏమైనా అవ్వాలి, ఆ మీనన్ని వెతుక్కుంటూ వెళ్ళి చంపేస్తాను అని ఇక జేడీ అయితే కోపంగా రగిలిపోతూ ఉంటుంది. అప్పుడే డాక్టర్ బయటికి వస్తాడు. డాక్టర్ గారు, ఆయనకి ఎలా ఉంది, ప్రాబ్లం ఏమీ లేదు కదా అని జేడీ, కేడీ కంగారు పడుతూ అడుగుతూ ఉంటే, మీరు లోపలికి రండి చూపిస్తానని డాక్టర్ వాళ్ళని లోపలికి తీసుకువెళ్తాడు. మామ, మామ ఎలా ఉంది మామ, కళ్ళు తెరువు మామ అని జేడీ, కేడీ పిలుస్తూ ఉంటే అతడు కళ్ళు తెరిచి ఎవరు మీరు అని ప్రశ్నిస్తూ ఉంటాడు. మామ, నేను మామ, నిన్ను కోర్టుకు తీసుకువెళ్తూ ఉంటే మీనన్ అటాక్ చేశాడు. ఏంటి మామ ఎలా మాట్లాడుతున్నావు, గుర్తు చేసుకో మామ అని జేడీ, కేడీ గుర్తు తెప్పిస్తూ ఉంటాడు. అయ్యో, మీరే ఎవరంటే కోర్టుకు తీసుకువెళ్ళటం మీనన్ అని ఏదేదో చెప్తున్నారు, నాకు డాక్టర్ తల పగిలిపోయేంత నొప్పిగా ఉంది, ఎవరు వీళ్ళంతా, వీళ్ళని పంపించేయండి డాక్టర్, నాకు చాలా నొప్పిగా ఉంది డాక్టర్ అని అతను గట్టిగా అరుస్తూ ఏడుస్తూ ఉంటాడు. చూశారు కదా ఇతని పరిస్థితి, బయటకు రండి వివరాలు చెప్తాను అని డాక్టర్ చెప్తాడు. ఏమైంది డాక్టర్ అని జేడీకేడి అడుగుతూ ఉంటారు. అతను గతం మర్చిపోయాడు, తలకి బలమైన గాయం తగలటం వల్ల ఏది కూడా గుర్తులేదు, మీరు గుర్తు చేసి కొద్ది అతని ప్రాణానికి ప్రమాదం అని డాక్టర్ అనడంతో 20 ఏళ్ళ నుండి గతంలో జరిగిన సంఘటనలు చెప్పడానికి మిగిలిన ఒకే ఒక సాక్షి డాక్టర్ ఆయన. మరి గతం గుర్తుకు వస్తుందా, ఎప్పుడు వస్తుంది అని అడుగుతూ ఉంటే, కానీ కొన్ని రోజులు ట్రీట్మెంట్ జరిగితే కానీ ఏమీ చెప్పలేము, నిదానంగా అయితే గతం ఖచ్చితంగా గుర్తుకొస్తుంది, అంతవరకు మీరు ప్రెజర్ పెట్టకండి, ప్రెజర్ పెట్టారా అతని ప్రాణాలు పోతాయి అని డాక్టర్ అనడంతో అలాగే అని ట్రీట్మెంట్ మొదలుపెట్టండి అని జేడీ అంటారు. ఇక సాధు నాయక్ దగ్గర నుంచి ఫోన్ వస్తూ ఉంటుంది. జై హింద్ సార్ అని జేడీ చెప్తుంది. శివయ్యకి ఏదైనా అయ్యిందని మాత్రం చెప్పకు జేడీ అని సాధు నాయక్ అంటంతో, ఏమీ కాలేదు సార్, కానీ గతం మర్చిపోయాడు అని జరిగిందంతా కూడా చెప్తుంది. అయితే ఎక్స్ట్రా సెక్యూరిటీ అక్కడ అరేంజ్ చేయండి, చాలా కేర్ఫుల్గా చూసుకోండి అని సాధు నాయక్ అంటారు. ఇక తర్వాత సాధు నాయక్ ముందు మినిస్టర్ కాలర్ ఎగరేసుకుంటూ, ఏంటి ఆ శివయ్య పోయాడా, నేను చెప్పాను కదా సాధు, నువ్వు నన్ను ఏమీ చేయలేవు, ఇక నన్ను వదిలిపెట్టాల్సిందే అని బాగా విర్రవీగుతూ ఉంటాడు. నేనేమీ చేయలేనేమో కానీ జేడీ కాస్త తిక్కుంది, తను ఎవరిని కూడా వదిలిపెట్టదు అని సాధు నాయక్ వార్నింగ్ ఇస్తుంటాడు. అప్పుడే జేడీకేడి ఇద్దరు కూడా అక్కడికి వస్తారు. ఏంటి మినిస్టర్, నువ్వు ఇంటికి వెళ్ళిపోవచ్చని అనుకుంటున్నావా, శివయ్య మామకి ఏమీ కాలేదు, క్షేమంగా ఉన్నాడు, ఇప్పుడు నిన్ను కోర్టులో సబ్మిట్ చేయకపోయినా నేను జడ్జి గారి దగ్గరికి వెళ్ళి స్పెషల్ రిక్వెస్ట్ మీద ఇంకొన్ని రోజులు సమయం అడిగి తీసుకొస్తాను, నేను ఇక్కడే పెడతాను, శివయ్య మామ సాక్ష్యం చెప్తాడు, నీకు శిక్ష పడేలా చేస్తాను, చూడు మాజీ మినిస్టర్, నువ్వైతే తప్పించుకోలేవు, ఇది ఫిక్స్ అని జేడీ వార్నింగ్ ఇస్తుంటుంది. మినిస్టర్ అయితే ఇక ఈ మాటలు విని షాక్ అవుతాడు. అప్పుడు సాధు నాయక్కి ఫోన్ వస్తుంది.
మినిస్టర్ భార్య తాయారు వాళ్ళ ఆఫీస్ ముందే కార్ని ఆపేసి స్టైల్గా కూర్చొని ఇక ఆకు ఒక్క వేసుకుంటూ స్పీకర్ ఆన్ చేసి మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి సాధు, ఒక్కసారి స్పీకర్ ఆన్ చేయి అని చెప్తూ ఉంటే సాధు నాయక్ స్పీకర్ ఆన్ చేస్తాడు, మాట్లాడుతూ ఉంటాడు. తయారు, నువ్వా తయారు, ఎలా ఉన్నావు తయారు అని మినిస్టర్ అయితే చాలా సంతోషపడుతూ అడుగుతూ ఉంటాడు. పెనిమిటి, నేను బాగున్నాను, నీకోసం వెళ్ళి నేను వచ్చాను, బరిలోకి దిగాను అని. ఏంది పోలీస్, మా పెనిమిటిని అరెస్ట్ చేసి అక్కడే శిక్ష పడేలా చేద్దామనుకుంటున్నావా? నేను ఉండగా అది జరగని పని అని. నువ్వు నా పెనిమిటిని వదిలిపెట్టి తీరాల్సిందే అని తాయారు వార్నింగ్. చూడండి తాయారు గారు, మీరు ఎవరో ఎలా ఉంటారో నాకు తెలియదు, కానీ మీ భర్త మినిస్టర్ చాలా తప్పులు చేశాడు కాబట్టి జైలు శిక్ష ఖచ్చితంగా పడే తీరుతుంది. ఇది ఫిక్స్, ఇది మాత్రం చెప్పగలను అని జేడి అంటే, ఏ సాధు, ఎవర్రా ఆ పిల్ల, ఏంటి అంత పొగరుగా మాట్లాడుతుంది అని తాయారిక కోపంగా మాట్లాడుతూ ఉంటుంది. చూడండి తాయారు గారు, మీరు క్షేమంగా ఉండాలి అనుకుంటే ఇప్పుడు ఫోన్ పెట్టేయండి, లేదంటే మీ భర్తలాగే మీరు కూడా జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుంది అని జేడీ వార్నింగ్ ఇస్తుంది తాయారుకి. అవును తాయారు గారు, మీ మంచి కోసమే చెప్తున్నాం అని కేడీ కూడా అంటాడు. నేరం చేశాడని చెప్పడానికి మీ దగ్గర సాక్ష్యాలు ఉండాలి కదా, సాక్ష్యాలు లేకుండానే ఎలా శిక్ష పడేలా చేస్తారు? అసలు మీకు ఇంకొక విషయం అర్థం కావడం లేదు కదా, నా పెనిమిటికి నేను బెయిల్ తీసుకొచ్చిన, మా లాయర్ ఇప్పుడే పైకి వచ్చి బెయిల్ పేపర్స్ ఇస్తారు, ఒక్కసారి చూసుకో అని ఆవిడ అంటుంది. ఇక లాయర్ బెయిల్ పేపర్స్ తీసుకొని జేడీ చేతికి ఇస్తూ ఉంటాడు. ఆ బెయిల్ పేపర్స్ని చూసిన జేడీకి అయితే అసలు ఇంకా కోర్టులో ప్రొడ్యూసే చేయలేదు, అసలు బెయిల్ ఎలా ఇస్తారు, సంతకం ఎలా చేసి పంపిస్తారు అని జేడీ షాక్ అయి అడుగుతూ ఉంటుంది. నేను ఒక్క ఫోన్ కొడితే ఢిల్లీనే కదిలిపోతుంది, నా వెనక ఢిల్లీనే పరిగెత్తుకొస్తుంది, మరి నా పెనిమిటికి బెయిల్ తీసుకురాలేనా? నేనంటే ఏమనుకుంటున్నావు పోరి, కొన్ని దినాలు నేను ఊర్లో లేకుండా పోయినందువల్ల ఇంత రచ్చ చేస్తావా? మర్యాదగా నా పెనిమిటిని వదిలిపెట్టేసేయి అని వార్నింగ్ ఇస్తుంది జేడీకి. ఒక్క నిమిషం అని జేడీ బెయిల్ ప్రాసెస్ మొదలుపెట్టేసి అతన్ని వదిలేసేయండి అని సాధు నాయక్ ఆర్డర్ వేస్తాడు. ఆ కావ్య కేసులో కేసు పెట్టింది ఎవరో జగదాత్రి అంట, నా పెన్మింటిని అదేమీ చేయలేదు, దాని సంగతి నేను చూసుకుంటాను అని తాయారి వార్నింగ్ ఇస్తుంది. అంటే కావ్య గారి కేసులో నువ్వు మినిస్టర్ని అస్సలు కాపాడలేవు, నేనుండగా అది జరగనివ్వను అని జేడి కూడా గట్టిగా చెప్తుంది. నువ్వేం చేస్తావో నేనేం చేస్తానో చూసుకుందాంలే అని. పెనిమిటి, కింద కారులో వెయిట్ చేస్తున్నా, వచ్చేసేయి అని ఆవిడ ఫోన్ పెట్టేస్తుంది. సాధు అంటూ మినిస్టర్ అయితే చాలా సంతోషపడుతూ నేను వెళ్ళిపోతున్నా అంటూ బాయ్ చెప్పి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక మీనన్ యువరాజ్ పోలీస్ స్టేషన్ బయట చూస్తూ ఉంటారు. ఆ జేడి ఈ స్టేషన్లో ప్రతి వస్తువు కూడా నా కనుసైగల్లో ఉంటుంది, నన్నేమీ చేయలేవని నాతో ఛాలెంజ్ చేసింది కదా, మీనన్ అంటే భయం అంటే ఏంటో ఆ జేడీకి పరిచయం చేయాలి, ఈరోజు ఆ జేడీ ప్రాణాలు తీసే తీరుతాను, కార్ని పక్కగా పార్క్ చేసి పెట్టు యువరాజ్, నేను ఆ జేడీ ప్రాణాలు తీసేసి మళ్ళీ వస్తాను అని ఒక పెద్ద తుపాకీ ఉన్న బాక్సును తీసుకొని మీనన్ వెళ్తూ ఉంటాడు. మీనన్ ఒక చోట కూర్చొని ఆ తుపాకీని సెట్ చేసుకుంటూ ఉంటాడు. ఇక మినిస్టర్, ఏంటి చెడి, నన్ను వదిలిపెట్టనని చెప్పావు, ఇప్పుడు నీ చేతులతోనే పంపించేస్తున్నావేంటి అని పైశాచికంగా మినిస్టర్ నవ్వుతూ అడుగుతూ ఉంటాడు. ఏంటి మినిస్టర్, బెయిల్ రాగానే అప్పుడే నువ్వు వెళ్ళిపోవచ్చని అనుకుంటున్నావా? ఏమో, ఈ బెయిల్ క్యాన్సిల్ అవ్వచ్చు, ఇంకో కొత్త కేసు నీపై పడవచ్చు, మళ్ళీ నువ్వు ఇక్కడే ఉండిపోవచ్చు అని జేడీ చెప్తుంది. నువ్వు ఇంటికి వెళ్ళి చిల్లయ్యేలోపే మళ్ళీ అరెస్ట్ చేసి మేము నిన్ను ఇక్కడికి తీసుకొచ్చేస్తాం, చూస్తూ ఉండు అని కేడీ అంటాడు. జేడీ, ఇందులో చాలా పెద్ద తలకాయలు ఇన్వాల్వ్ అయ్యాయి, ఢిల్లీ వరకు ఈ కేసు వెళ్ళింది కాబట్టి నువ్వు కూడా కాస్త సైలెంట్గా ఉండు అని సాధు నాయక్ చెప్తాడు. నువ్వు ఇంటికి వెళ్ళేలోపే మళ్ళీ నిన్ను అరెస్ట్ చేస్తాం, చూస్తూ ఉండు అని జేడీ కూడా వార్నింగ్ ఇస్తుంది. జేడీ, దొంగ దెబ్బ తీయడం నాకు అలవాటు లేదు, కానీ నీపై పగ తీర్చుకోవడానికి నేను ఇలా దొంగగా కాల్ చేయాల్సి వస్తుంది, నేను గెలుస్తున్నాను ఓడుతున్నాను కూడా నాకే అర్థం కావటం లేదు అని మీనన్ దూరం నుంచి జేడీకి రివాల్వర్ గురిపెట్టి షూట్ చేయబోతూ ఉంటాడు. సరిగ్గా అప్పుడే జేడీకి వెనకాల ఆదికేశవ ఇద్దరు కూడా నడిచి వస్తూ ఉంటారు. అయితే కేడీకి ఏదో డౌట్ వస్తుంది. జేడీ ఇలారా అంటూ జేడీని పక్కకు లాగుతాడు. మీనన్ షూట్ చేసిన ఆ తుపాకీ గుండు కాస్త మినిస్టర్ ఆదికేశవ తలకి తగులుతుంది. స్పాట్ డేట్లో చనిపోతాడు. ఇక కేడీ ఎవరు షూట్ చేసిందని పరిగెడుతూ కారు వెనుక పరిగెడుతూ ఉంటాడు. హీఈస్ డెడ్ సార్ అని దాత్రి కన్ఫర్మ్ చేస్తుంది. అసలు ఎవరు ఇదంతా కన్ఫర్మ్ చేసింది, ఎవరిదంతా చేసిందని సాధన గట్టిగా అరుస్తుంటారు. ఎవరో ఫైండ్ అవుట్ చేయలేదు సార్,
కేదార్ పరిగెట్టుకు వెళ్ళాడు. అయినా కేదార్కి ఏదో డౌట్ వచ్చి నన్ను పక్కకు లాగాడు. ఆ బుల్లెట్ కాస్త ఈ మినిస్టర్కి తగిలింది అని జేడీ అంటుంది. నా పెనిమిటిని చంపేశారా అని తాయారు ఇక గట్టిగా అరుస్తూ కుప్పకూలిపోతుంది. మీనన్ ఇక యువరాజ్ డ్రైవింగ్ సీట్లో రెడీగా ఉంటే పోనివ్వు, నేను జెడ్డీని షూట్ చేయబోయి పొరపాటున వెనకే వస్తున్న ఆదికేశవ్ మినిస్టర్ని షూట్ చేసేస్తాడు. వాడు ప్రాణాలు కోల్పోయాడు. నా వల్లే ఆ మినిస్టర్ ప్రాణాలు కోల్పోయాడన్న విషయం మినిస్టర్ భార్య తాయారికి అస్సలు తెలియకూడదు. ఈ చావు జేడీ అకౌంట్లో పడిపోతుంది. పద యువరాజ్ అని ఇద్దరు కూడా కారులో పారిపోతారు. వాళ్ళు దొరకకపోవడంతో ఇంకా కేడీ వెనక తిరిగి వచ్చేస్తాడు. ఇంటి దగ్గర తయారైతే ఫుల్గా మందు కొడుతూ, ఏంటి నా పెనిమిటినే చంపేస్తారా జేడీ, నిన్ను అస్సలు వదలను, కావ్య కేసుని రీఓపెన్ చేసిన ఆ జగదాత్రిని వదలను, నిన్ను వదలను అని ఇక గట్టిగా ఏడుస్తూ గుండెలు బాదుకుంటుంటుంది.